హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి ఛాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్లోని గోల్ పహాడీ ద్వీపంలో ఒక సర్వే సందర్భంగా పాలిగోనం జాతికి చెందిన కొత్త మొక్క జాతి కనుగొనబడింది. పెంచ్ టైగర్ రిజర్వ్లోని గోల్ పహాడీ ద్వీపంలో పాలిగోనం చతుర్భుజనం ఓకేనా అనే కొత్త మొక్క జాతి కనుగొనబడింది. ఇది ఒక మూలిక. ఓకే, నెక్స్ట్ మిజోరాం విశ్వవిద్యాలయంలోని జంతుశాస్త్ర విభాగానికి చెందిన పరిశోధకులు రాష్ట్రంలో కొత్త జాతి పగడపు పామును కనుగొన్నారు. దీనికి బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోర్ పేరు మీద సినోమైక్రస్ గోరీ ఓకేనా సినోమైక్రస్ గోరీ అని పేరు పెట్టారు. ఓకేనా. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్ ఓకేనా కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవిగా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్ అరుదైన గుర్తింపు సాధించింది. ఆసియాలో ఇది 5వది. ఓకేనా. నెక్స్ట్ తాంతై పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లాలో పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు రెండింటిని విస్తరించి ఉన్న ప్రాంతం వెంట ఉన్న ప్రతిపాదిత రక్షిత ప్రాంతం. ఇది మార్చ్ 2023లో తమిళనాడు ప్రభుత్వంచే నోటిఫై చేయబడింది మరియు ఇది తమిళనాడులో 18వ వన్యప్రాణుల అభయారణ్యం. ఓకేనా. నెక్స్ట్ అమెరికాలో క్యాండిడా ఆరిస్ అనే ప్రాణాంతక ఫంగల్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోంది. ఓకేనా. ఈ ఫంగస్ బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తులకు తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బెంగుళూరులో స్పైరోథెకా వర్షబు అనే కొత్త జాతి బొరియా కప్ప కనుగొనబడింది. ఓకేనా. నెక్స్ట్ పర్నాషియస్ స్టెనోసెమస్ ఓకేనా పర్నాషియస్ స్టెనోసెమస్ అనేది ఏమిటి సీతాకోక చిలుక. ఓకేనా. నెక్స్ట్ కేరళలో నేల సారాన్ని పెంచడానికి దోహదపడే కొత్త జాతి ఫంగస్ను శాస్త్రవేత్తలు గుర్తించారు. త్రిశూర్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పాలిపిల్లి ఓకేనా ఫీల్డ్ రీసెర్చ్ సెంటర్లోని వెదరు అడవిలో ఈ ఫంగస్ కనుగొనబడింది. కొత్తగా కనుగొన్న శిలీంధ్రానికి కేరళ అటవీ పరిశోధనా కేంద్రం మాజీ డైరెక్టర్ డాక్టర్ శ్యామ్ విశ్వనాథ్ పేరు మీద ట్రైకోగ్లాసం శ్యామ్ విశ్వనాథి అని పేరు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ వంతారా అనేది రిలయన్స్ ఫౌండేషన్స్తో కలిసి సాధించిన ఒక పెద్ద స్థాయి జంతు వన్యప్రాణుల రక్షణ కేంద్రం. ఓకేనా. పరిరక్షణ మరియు పునరావాస కేంద్రం. ఇది భారతదేశంలోని గుజరాత్లోని జామ్నగర్లోని రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ మెలనోక్లమిస్ ద్రౌపది అంటే ఏంటి జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఇటీవల ఒడిస్సా మరియు పశ్చిమ బెంగాల్ తీరం నుండి మెలనోక్లమిస్ ద్రౌపది అనే కొత్త జాతి హెడ్ షీల్డ్ సముద్ర స్లగ్ను కనుగొన్నారు. ఓకేనా. నెక్స్ట్ అమెజాన్ అడవి లోతుల్లో ఒక కొత్త దిగ్గజం 20 అడుగుల పొడవు 6.1 మీటర్ల పొడవు ఉన్న ఈ భారీ పాము జాతి ఈక్వెడార్ వర్షారణ్యంలో కనుగొనబడింది మరియు 200 కిలోలు 441 పౌండ్లు బరువు ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పాము జాతిగా గుర్తించారు. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడుకు చెందిన కరుప్పు కవుని రకం బియ్యం కరుప్పు కవుని రైస్ ఆల్సో నోన్ యాజ్ బ్లాక్ రైస్ బిలీవ్డ్ టు హెల్ప్ ప్రివెంట్ క్యాన్సర్ని నిరోధిస్తుంది. ఓకేనా నివారిస్తుంది. ఐరోపాలో చిలుక జ్వరం లేదా ప్యారెట్ ఫీవర్ అనే పిలువబడే
సిటాకోసిస్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మీజిల్స్ మరియు రుబెల్లా. మీజిల్స్ మరియు రుబెల్లా వ్యాధులను నివారించడంలో భారతదేశం చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా మీజిల్స్ మరియు రుబెల్లా ఛాంపియన్ అవార్డును అందుకుంది. ఈ అవార్డును మార్చి 6, 2024న వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయంలో అందజేశారు. ఈ అవార్డును భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తరపున రాయబారి శ్రీ ప్రియా రంగనాథన్ అందుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ రోడమైన్ బి అనేది ఒక ఫ్లోరోసెంట్ డై. దీనిని ప్రధానంగా వస్త్ర, తోలు మరియు సౌందర్య సాధనాల పరిశ్రమలలో అద్భుతమైన గులాబీలు, ఆకుపచ్చ మరియు నీలం రంగులను ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఓకేనా. నెక్స్ట్ 2024 సంవత్సరపు ప్రపంచ నీటి దినోత్సవం థీమ్ శాంతి కోసం నీరు, వాటర్ ఫర్ పీస్. ప్రపంచ నీటి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 22న జరుపుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ విశాఖపట్నం తీరంలో విషపూరిత జెల్లీ ఫిష్లు. ఏం పేరు? విషపూరిత జెల్లీ ఫిష్ల పేరు ఏంటంటే పెలాజియా నోక్టిలికా. ఓకేనా. నెక్స్ట్ భారతదేశంలోనే కౌడా అనేది పునరుత్పాదక ఇంధన ఉద్యానవనం. ప్రపంచంలోనే అతిపెద్ద సౌర మరియు పవన విద్యుత్ ప్రాజెక్ట్ ఎక్కడ కలదు? గుజరాత్లో కలదు. ఓకేనా. నెక్స్ట్ నెఫ్టిస్ ఫిలిరా నింఫాలిడే కుటుంబం అనే అరుదైన సీతాకోక చిలుక జాతిని భారతదేశంలో మొదటిసారిగా అరుణాచల్ ప్రదేశ్లోని టేల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో సీతాకోక చిలుక ఔత్సాహికుల బృందం కనుగొంది. ఓకేనా. నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఆఫ్రికాలోని పెరుగుతున్న దేశాలలో ఎంపాక్స్ పెరుగుదల అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల ప్రకారం అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ఏర్పడుతుందని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అదనం నిర్ధారించారు. ఓకేనా. నెక్స్ట్ తమిళనాడులోని ఆగ్నేయ తీరంలో కనుగొనబడిన కొత్త మెరైన్ టార్టిగ్రేడ్ జాతికి చెందిన కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్యూసాట్ పరిశోధకులు చంద్రయాన్-3 మూన్ మిషన్ పేరు మీద బాటలిప్స్ చంద్రయాని అని పేరు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ వెస్ట్ నైల్ జ్వరం అంటే ఏమిటి? ఓకేనా. వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ప్రధానంగా దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్. ఇది వెస్ట్ నైల్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ సాధారణంగా ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికా మరియు పశ్చిమ ఆసియాలో కనిపిస్తుంది. కేరళలో వెస్ట్ నైల్ ఫీవర్ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఓకేనా. నెక్స్ట్ దర్యాపూర్కు చెందిన ఆర్నకాలజిస్ట్ అతుల్ బోద్కే ఇంతకుముందు ఎప్పుడూ కనుగొనబడని ఆకుపచ్చ లింక్స్ సాలిడ్ను గుర్తించారు. రాజస్థాన్లోని తాల్ చాపర్ అనే ప్రాంతం నుండి ఈ సాలిడ్ జాతికి ప్యూసెటియా చాపరంజివాన్ ఓకేనా పూసెటియా చాపరంజినిర్విన్ అని పేరు పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం బాస్మతి వరి పంటలలో ఫూట్ రాట్ వ్యాధిని నిర్వహించడానికి ట్రైకోడెర్మా ఆస్పెరిలం అనే బయో కంట్రోల్ ఏజెంట్ను అభివృద్ధి చేసింది. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలు మరియు దక్షిణ బిందువు అయిన చిత్తూరు జిల్లా కౌండిన్య వన్యప్రాణుల అభయారణ్యంలో 2 దశాబ్దాల తర్వాత జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ బోర్డు భాగస్వామ్యంతో శ్రీలంక గోల్డెన్ బ్యాక్డ్ ఫ్రాగ్ హైలరానా గ్రాసిలారిస్ను కనుగొన్నారు. ఓకేనా. నెక్స్ట్
లిగ్డస్ గార్వేల్. లిగ్డస్ గార్వేల్ అంటే ఏమిటి? ఇది జంపింగ్ స్పైడర్ యొక్క కొత్త జాతి. కర్ణాటకలోని కొడగు జిల్లాలోని గర్వేల్ గ్రామంలో ఇది కనుగొనబడింది. ఓకేనా. నెక్స్ట్, ద థీమ్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2024 వాజ్ ల్యాండ్ రెస్టోరేషన్, డెసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెసిలియన్స్. ఓకేనా. అవర్ ల్యాండ్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు బీహార్లోని నాగి మరియు నక్తి పక్షి అభయారణ్యాలను రామ్సర్ కన్వెన్షన్ కింద అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన తడి భూములుగా గుర్తించారు. దీంతో భారతదేశంలో మొత్తం తడి భూముల సంఖ్య 82కు చేరుకుంది. ఓకేనా. బీహార్లో నాగి మరియు నక్తి పక్షి అభయారణ్యాలు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్, జారా శతావరి. జారా శతావరి ఎవరు? ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ అందాల పోటీలో భారతదేశపు మార్గదర్శక మిస్ ఏఐ అభ్యర్థి జారా శతావరి. ఓకేనా. నెక్స్ట్, హంగేరీలో 4 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనండి, జీవితాంతం ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ తెలిపారు. ఓకేనా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి రాబందుల సంరక్షణ మరియు సంతానోత్పత్తి కేంద్రం ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ అటవీ విభాగంలోని ఫరెండా శ్రేణిలోని బరిబైసి గ్రామంలో ఏర్పాటు చేయబడింది. ఓకేనా. నెక్స్ట్, మెదడును తినే అమీబా, బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే నగ్లేరియా ఫౌలేరీ అనే పరాన్న జీవి వల్ల కలిగే ఇన్ఫెక్షన్. ఓకేనా. 2024లో కేరళలో బయటపడింది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలోని జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ప్రిన్సిపల్ అడ్వైజర్గా డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు నియమితులయ్యారు. ఓకేనా. నెక్స్ట్, కార్నెల్ బృందం అభివృద్ధి చేసిన వినూత్న స్పేస్ సూట్ ప్రోటోటైప్లో వాక్యూమ్ ఓకేనా ఆధారిత బాహ్య కెథటర్ సిస్టమ్ను పొందుపరిచారు. ఈ వ్యవస్థ వ్యోమగాములకు నిరంతరం సురక్షితమైన నీటి సరఫరాను అందిస్తుంది. ఓకేనా. మూత్రాన్ని త్రాగునీరుగా సమర్థవంతంగా మారుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, చాందీపురా వైరస్. ఓకేనా. చాందీపురా వైరస్ ఇది అనేది ఒక రకమైన ఆర్బో వైరస్. ఓకేనా. ర్యాబ్డోవిరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులర్ వైరస్ జాతికి చెందినది. చనిపోయిన ఒక 4 ఏళ్ల బాలిక శాంపిల్ను పరీక్షకు పంపగా వైరస్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో తొలి చాందీపురా వైరస్ కారణంగా తొలి మరణం గుజరాత్లో సంభవించింది. ఓకేనా. నెక్స్ట్, కేరళలో నిపా వైరస్ కలకలం. పండ్ల గబ్బిలాలు నిపా వైరస్ యొక్క సాధారణ రిజర్వాయర్. ఓకే. నెక్స్ట్, కర్ణాటకలోని బ్రసూర్లో రంగురంగుల కప్ప కనుగొనబడింది. దీన్నే శ్రీలంక బుల్ఫ్రాగ్ లేదా ఉపరోడాన్ టాప్రో బానికస్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్, అస్సాంలోని చెరెడియో మైదాం. ఓకేనా. చెరెడియో మైదాం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపికైంది. ఇది భారతదేశపు 43వ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఓకేనా. ఈశాన్య ప్రాంతాల నుంచి మొదటి సాంస్కృతిక ప్రదేశంగా ఇది గుర్తింపు పొందింది. నెక్స్ట్, అమెరికాలో స్లాప్డ్ చీక్ వైరస్ పెరుగుతోంది. సిడిసి ప్రకారం పార్వోవైరస్ B19 శ్వాసకోశ బిందువుల ద్వారా ఎక్కువగా సంక్రమిస్తుంది. 5వ వ్యాధి లేదా చెంపదెబ్బ అనే పిలువబడే పార్వోవైరస్ B19 కేసులలో గణనీయమైన పెరుగుదల గురించి యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఒక ఆరోగ్య సలహాను జారీ చేసింది. ఓకేనా. నెక్స్ట్,
కేవలం కేవలం 35 రూపాయలకే రోగి కఫం ఉపయోగించి వ్యాధిని గుర్తించగల సరసమైన క్షయ పరీక్ష సాంకేతికతను అస్సాంలోని దిబ్రూగఢ్లోని అత్యున్నత వైద్య పరిశోధనా సంస్థ ICMR ప్రాంతీయ కేంద్రం అభివృద్ధి చేసింది. ఓకేనా. ఆస్ట్రేలియాలో డిస్కనెక్ట్ చేసే హక్కు, రైట్ టు డిస్కనెక్ట్ అంటే ఏమిటి? ఒక ఉద్యోగికి వారి పని వేళల వెలుపల పరిచయాన్ని డిస్కనెక్ట్ చేయడానికి మరియు తిరస్కరించడానికి హక్కు ఉంటుంది. ఓకేనా. ఎక్కడ అలా చేయడం అసమంజసమైనది కాదు. ఎక్కడ రైట్ టు డిస్కనెక్ట్, ఎక్కడ ఆస్ట్రేలియాలో. ఇటీవల నమాజ్ చేయడానికి 2 గంటల విరామం ఇవ్వాలనే బ్రిటిష్ కాలం నాటి నియమాన్ని అస్సాం అసెంబ్లీ రద్దు చేసింది. ఓకేనా. అస్సాం అసెంబ్లీ రద్దు చేసింది. ఆపరేషన్ బేడియా అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తోడేళ్లను పట్టుకోవడానికి చేపట్టిన కార్యక్రమం. నెక్స్ట్, ఫిరాయింపుల నిరోధక చట్టం యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హులైన ఎమ్మెల్యేలకు పెన్షన్లు నిలిపివేసే బిల్లును హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ఓకేనా. నెక్స్ట్, ఆపరేషన్ పీ హంట్ ఇంటర్నెట్లో చిన్నారుల అశ్లీల ఫోటోలు వీడియోలు వెతికే వారిపై కేరళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నారు. ఏంటిది? ఆపరేషన్ పీ హంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, చైనాలో వెట్లాండ్ వైరస్ అనే కొత్త వైరస్ కనుగొనబడింది. ఓకేనా. నెక్స్ట్, యాగి తుఫాను తర్వాత లావోస్, మయన్మార్ మరియు వియత్నాంలకు మానవతా సహాయం మరియు విపత్తు ఉపశమనం అందించడానికి భారతదేశం ఆపరేషన్ సద్భావ్ను ప్రారంభించింది. వియత్నాంకు 1 మిలియన్ విలువైన వరద సహాయాన్ని, లావోస్కు 1 మిలియన్ విలువైన సహాయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నెక్స్ట్, కుష్టు వ్యాధి నిర్మూలనకు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరణ పొందిన మొదటి దేశంగా జోర్డాన్ నిలిచింది. ఓకేనా. కుందేలు జ్వరం ఏమంటారు? ర్యాబిట్ ఫీవర్ అనేది ఫ్రాన్సిసెల్లా తులరెన్సిస్ అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి. దీనిని వైద్య పరిభాషలో టులరేమియా అని కూడా అంటారు. ఇటీవల అమెరికాలో ర్యాబిట్ ఫీవర్ విస్తరించింది. ఓకేనా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వర్జీనియాలో గర్భస్రావం చట్టబద్ధమైనది. అబార్షన్ ఈజ్ లీగల్ ఇన్ వర్జీనియా. నెక్స్ట్, ఫిబ్రవరి 2న జరిగే ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవానికి ముందు భారతదేశంలోని మరో 4 చిత్తడి నేలలు రామ్సర్ కన్వెన్షన్ కింద రామ్సర్ ప్రదేశాలుగా గుర్తించబడ్డాయి. అవేవి? తమిళనాడులోని సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం మరియు తీర్థంగల్ పక్షుల అభయారణ్యం. ఇవి 2 తమిళనాడు. నెక్స్ట్, సిక్కింలోని కచయోపల్రి చిత్తడి నేల. జార్ఖండ్లోని ఉద్వా సరస్సు. ఓకేనా. ద థీమ్ ఫర్ వరల్డ్ వెట్లాండ్స్ డే 2025 వాస్ protecting wetlands for our common future. Protecting wetlands for our common future. Next, అంకోసెరియాసిస్ నిర్మూలనకు ప్రమాణాలను చేరుకున్నందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నైజర్ను అభినందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 5వ దేశంగా మరియు పరాన్నజీవి ఓంకోసెర్కా వాల్వులస్ ప్రసారాన్ని అంతరాయం కలిగించినందుకు WHO చేత గుర్తించబడిన ఆఫ్రికాలో మొదటి దేశంగా నైజర్ నిలిచింది. అంకోరెనియాసిస్ ఏమంటారు? రివర్ బ్లైండ్నెస్ ఇన్ ఆఫ్రికా. ఓకేనా. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు IVF ఉపయోగించి కంగారు పిండాలను విజయవంతంగా సృష్టించారు. ఇది పార్సూపియల్ పరిరక్షణ మరియు భవిష్యత్తు జీవ వైవిధ్య
ప్రయత్నాలకు ఒక పురోగతిని సూచించింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.